సో ఇదంతా కూడా మనకి వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ప్రకటించురు. సో ఇందులో పింక్‌గా ఏరియా ఏదైతే కనిపిస్తుందో అది హెవీ రెయిన్‌ఫాల్. సో నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్. సో ఇందులో హెవీ రెయిన్స్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఆహ్, ఉండే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ హెవీ టు హెవీ రెయిన్స్ ఉంటాయి. సో ఈ హెవీ రెయిన్స్ ఇవాళ ఒక రోజు కాదు, ఇంకో 3 రోజుల పాటు కూడా కంటిన్యూ కాబోతున్నాయి. అండ్ తర్వాత నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండ్ కిందకొచ్చేసరికి భద్రాద్రి, కొత్తగూడెం ఇక్కడ హెవీ రెయిన్స్ ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా ఎక్కువ ఉండబోతున్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు ఉండబోతున్నాయి. అండ్ ఈ గాలుల వల్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అండ్ దాంతో పాటు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి అండ్ హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం. సో ఇక్కడ మోడరేట్ ఒక మోస్తరు మాత్రమే వర్షాలు పడితే ఇక్కడ ఉండే వాళ్ళకి పెద్ద ప్రమాదం అయితే పొంచలేదు. కాకపోతే ఈదురుగాలులతో ఉండే వర్షాలు పడతాయి కాబట్టి కాస్త జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతో పాటు లైట్ రెయిన్‌ఫాల్ సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఇక్కడ ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటది. సో మోస్తారు వర్షాలు వాతావరణ శాఖ చెప్పింది అనంటే మనం ఆల్రెడీ 3 డేస్ నుంచి వెదర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. ఉన్నట్టుండిగా ఒక్కసారిగా వెదర్ అంతా కూల్ అయిన పరిస్థితి, అసలు ఎండ జాడే లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొన్ని చోట్ల ఆఖరికి ముసురువానులైతే హైదరాబాద్‌లో స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇవాళ కూడా మార్నింగ్ మనం చూస్తే సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో వర్షం అక్కడక్కడ చిన్న తేలికపాటి వర్షం అయితే పడింది. అండ్ ఇవాళ మార్నింగ్ ఆఫీసెస్‌కి వెళ్ళే వాళ్ళకైతే ఒక ట్రాఫిక్ జామ్ రూట్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసిర్రు. అయితే ఇదే వెదర్ మాత్రమే కాదు, వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంటది. సో రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్‌లో ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంటదని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. అయితే ఈ డ్రాస్టిక్‌గా చేంజ్ అయిన వెదర్ తోటి చాలా వరకు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి. అండ్ దాంతో పాటు ఎక్కువ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఈ 3 ఎక్కువ కేసెస్ అయితే నమోదవుతున్నాయి. అండ్ ప్రత్యేకంగా డెంగ్యూకి సంబంధించిన యాక్టివ్ కేసెస్ ఓన్లీ ఆఫ్ హైదరాబాద్. ఓవరాల్ తెలంగాణలో అయితే వేలల్లో చెప్పొచ్చు. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటికే 500కు పైగానే యాక్టివ్ కేసెస్ ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో అందుకని ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా ఉండడం అనేది ప్రధానంగా మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అండ్ రెండోది పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఫుల్ కవర్డ్ డ్రెసెస్ ఏయడం కావచ్చు, వాళ్ళ డ్రెసెస్ పైన మస్కిటో ప్యాచెస్ పెట్టడం కావచ్చు. అండ్ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఫుల్ కవర్డ్ డ్రెస్‌తో వాళ్ళని పంపియడం. అండ్ కంప్లీట్‌గా సీజన్ మారేంత వరకు కూడా వాళ్ళకి ఔట్ సైడ్ ఫుడ్ ఇవ్వకుండా ఉండడం, రెఫ్రిజిరేట్ చేసిన ఫుడ్ ఇవ్వకుండా ఉండడం, కూల్ డ్రింక్స్, బెవరేజెస్ వాళ్ళకి దూరంగా ఉంచడం మంచిదని చెప్పి డాక్టర్స్ ఇప్పుడే హెచ్చరికలు చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ఫ్రెష్ ఫుడ్ అండ్ అప్పుడే కుక్ చేసిన ఫుడ్ పిల్లలకి ఇవ్వడం కావచ్చు. అండ్ వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని నీళ్లు తాగనివ్వద్దు. ఎందుకంటే మెయిన్‌గా కంటామినేషన్ వల్ల కూడా పిల్లలకి వామిటింగ్స్, మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారంట. సో అందుకని ఈ జాగ్రత్తలు మనం కూడా